వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఏపీ ఎలక్షన్ సమయంలో రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న తీరుగా మారింది. వైసీపీపై అభిమానంతో చేశారో భయంతో రాజీనామా చేశారో గానీ నేడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,08,000 మంది వాలంటీర్లు రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఏపీలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో ఎటు తోచని స్థితిలో దిక్కులు చూడాల్సిన పరిస్థితి రాజీనామా చేసిన వాలంటీర్లకు ఏర్పడింది. అధికార పార్టీ నేతలను కలిసి తమ జాబ్లను తమకే కేటాయించాలని కోరుతున్నారు. కానీ ఆ పార్టీ నేతలు రాజీనామాకు కారణమైన వైసీపీ నేతలపై కేసులు పెట్టి రండి చూద్దాం అని మాట దాటవేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పలు సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరవేసేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఈ వాలంటరీ విధానం. మా జాబ్లు మాకు ఇవ్వండి, పొరపాటు జరిగింది నమ్మి మోసపోయాం, మరో అవకాశం ఇవ్వండి, మా జాబ్లు మాకు కావాలి అని ఏపీలో రాజీనామా చేసిన వాలంటీర్లు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మంత్రులు నాయకులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు. ఎలక్షన్ సమయంలో వైసీపీ నేతల ప్రోద్బలంతోనే రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు వాలంటీర్లు వాపోతున్నారు. మా తప్పేమీ లేదు, మాతో బలవంతంగా ఈ రాజీనామాలు చేయించారు, ప్రచారంలో పాల్గొనేలా చేశారు, మా ఉద్యోగాలు మాకు కావాలి అంటూ ప్రభుత్వ పెద్దలకు మొరపెట్టుకున్నారు. కేసులు పెట్టి రండి, మంత్రి రాజీనామా చేసిన వాలంటీర్లు తమ జాబ్లు తమకు కావాలని అడుగుతుంటే ప్రభుత్వంలోని పెద్దలు మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. రాజీనామా చేయించిన వైసీపీ నేతలపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని పట్టుబడుతున్నారు. మీతో ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారిపై స్థానిక పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేయండి, ఆ తర్వాత నన్ను కలవండి, అప్పుడు ఆలోచిద్దాం అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. అధికారంలోకి రాగానే వైసీపీ నేతలపై కేసులు పెడితేనే మీ జాబ్ల గురించి ఆలోచించడం జరుగుతుంది అని మంత్రి అనడం ఏ మేరకు సమర్థించొచ్చు? ఇది గత ప్రభుత్వంపై కక్షపూరిత వ్యవహారంలా కనబడడం లేదు. మీ ఉద్యోగాలు మీకు ఇస్తాం, లేదా ఒకసారి రాజీనామా చేస్తే తిరిగి నియమించడం జరగని పని అని తేల్చలేకపోతున్నారు. పై స్థాయి నాయకులే ఈ విధమైన ధోరణి చూపిస్తే తమ కింద స్థాయి నాయకులు కార్యకర్తలు రెచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఈ సమయంలో వాలంటీర్లు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలోకి జారుకుంటున్నారు.